హలో నమస్తే. వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. జగన్ కర్నూలు పర్యటనని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒకరోజు ముందు నుండే కర్నూలు సరౌండింగ్స్ గ్రామాలన్నీ హైవేస్ మీద టోల్ గేట్స్ దగ్గర బారిగేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే జగన్ని కలవడానికి వీల్లేదు. కార్యకర్తలు కానీ అభిమానుల వెహికల్స్ కూడా టోల్ గేట్స్ కానీ బారిగేడ్స్ అవతలే ఆపేయాలి అన్నట్టుగా విపరీతమైన ఆంక్షలు పెట్టారు. ఇక మన కూటమి ఛానల్స్ అయితే చెప్పక్కర్లేదు. జగన్ పర్యటన ఒకరోజు ముందు నుండే ఆర్తనాదాలు, ఏడుపులు, డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు. జగన్ అభిమానులు రప్పరప్ప బ్యాచ్ వచ్చి కర్నూలు ప్రజలు భయపడుతున్నారు అన్నట్టుగా నానా హడావిడి చేశారు. కానీ పోలీస్ యంత్రాంగము, ప్రభుత్వము, కూటమి ఛానల్స్ ఎంత హడావిడి చేసినా, కూటమి ఛానల్స్ ఎన్ని ఏడ్పులు ఏడ్చినా సరే జగన్ని చూడడానికి వచ్చిన అభిమానులు మాత్రం ఎక్కడా ఆగలేదు, ఆపలేకపోయారు. జగన్ని చూడడానికి వస్తున్న జనాల్ని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా అని చెప్పి కన్ఫామ్గా అనిపిస్తుంది పక్క రాష్ట్రాలు చూసిన వాళ్ళు కూడా. ఆ విధంగా జగన్ని చూడడానికి అభిమానులు, జనాలు, కార్యకర్తలు అరే ఒక్కసారి చూస్తే చాలు, ఏదో విధంగా జగన్ని చూడాలి, జగన్ని చూడడానికి వచ్చిన ప్రజలు చిన్న ఆటో దొరికినా చాలు, ఆటో మీద వెళ్ళి జగన్ని ఒక్కసారి దూరం నుండైనా సరే చూసి వచ్చేద్దాము. అక్కడి లోకల్ నియోజకవర్గ నాయకులు ఏదైనా వెహికల్స్ ఏర్పాటు చేసినా ఆ వెహికల్స్లో జగన్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెహికల్స్ లేకపోయినా సరే బస్సు మీద వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెహికల్స్ మీద వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని బార్గేట్లు పెట్టినా, ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినా, పొలాల గట్ల మీద నుంచి ఇంకా ఏ దారులు అవైలబుల్గా ఉన్నాయో అన్ని అడ్డదారుల మీద, ముళ్ళ కంచుల మీద, పొలాల గట్ల మీద, కొండల మీద నుంచి కూడా జగన్ని చూడడానికి జనం ఎక్కడా కూడా వెనక అడుగు వెయ్యలేదు. జగన్ హెలీప్యాడ్ దిగినప్పటి నుండి జైలు వరకు కూడా సుమారు 25 నుండి 30 కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే. కానీ 25 నుండి 30 కిలోమీటర్ల ప్రయాణము 1 గంటలో కంప్లీట్ చేయవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా కూడా దాదాపు 5 నుండి 6 గంటలు సమయం పట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఏ విధంగా జనాలు ఎగబడుతున్నారు, ఒక్క సెల్ఫీ కోసం ఎగబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టచ్ చేస్తే చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ చుట్టూ కూడా జగన్ని చూడడానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, జనాలు దారి పొడుగున, హైవేల పొడుగున ఎక్కడా కూడా ఖాళీ లేకుండా జగన్ని చూడడానికి కర్నూలు పర్యటనకి జన సంద్రం, జన సముద్రం కనబడింది. ఇప్పటి వరకు చూస్తున్న మీరు విజువల్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటనలో ఒక్కొక్క విజువల్ కూడా ఒక్కొక్క అద్భుతాన్ని చూపిస్తుంది. జగన్ని జనాలు ఆ విధంగా ఓన్ చేసుకున్నారు. జగన్ రాజకీయ చరిత్రలో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇంతకుముందు మనం జగన్ భీమవరం పర్యటన చూసాము, దేవరపల్లి పర్యటన చూసాము, ఇప్పుడు కర్నూలు పర్యటన. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ, జనాలు గ్రాఫ్ తగ్గడం లేదు, కానీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. మరి ఇదే జనసంద్రం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఇంకా ఏ విధంగా జనాలు వస్తారు అనేది ఆశ్చర్యపోవక్కర్లేదు. జనాలు, అభిమానులు, కార్యకర్తలు జగన్ వెనకాలే ఉంటాము, ఆఖరి శ్వాస వరకు జగన్తోనే నిలబడతాము అని చెప్పి మెసేజ్ ఇచ్చారు.